హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ డైలీ డైరీస్. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్ చిల్కూర్ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళవి విషెస్ ఫుల్ఫిల్ చేస్తారన్న చిన్న బిలీఫ్. సో బేసికలీ లార్డ్ బాలాజీ ఇస్ లైక్ అవర్ వీసా ఆఫీసర్. డాక్యుమెంట్స్ ఏం చెక్ చేయరు, కానీ హార్ట్లో ఉన్న విషెస్ మాత్రం ఫుల్ఫిల్ చేస్తారు. మేమైతే ఆటోలో వెళ్ళాము. రఫ్లీ ఒక 50 minutes పడింది మాకు. అండ్ ఎంట్రన్స్లో దిగిన వెంటనే అక్కడే ఒక అంకుల్ వచ్చారు. అమ్మ తులసి కొనండి, లార్డ్ బాలాజీకి ఆఫర్ చేయాలి, మనీ అయితే లోపల పెట్టడానికి ఉండదు మీకు అని చెప్పారు. సరే అని నమ్మేసి మేము కూడా కొన్నాము. బట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొంటున్నప్పుడు. అండ్ దెన్ దీపాలు తీసుకున్నాము. అండ్ దీపం తీసుకుంటున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గుర్తొచ్చింది. ఏంటంటే దీపంని హ్యాండ్ టు హ్యాండ్ ఎప్పుడు పాస్ చేయకూడదంట. రీజన్ ఏంటంటే ఆయిల్తో పాటు మంచి లక్ని కూడా పాస్ చేస్తున్నామన్న చిన్న సెంటిమెంట్. సో కరెక్ట్ వే ఏంటంటే గ్రౌండ్ మీద పెట్టి పిక్ చేసుకోవాలి. అండ్ లక్కీలీ ఆ రోజైతే రష్గా లేదు. సో బయట అందరు దీపం వెలిగిస్తున్నారని చెప్పి నేను సౌమ్య కూడా దీపం వెలిగించాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఈ ఫ్లేమ్ని చూస్తే మనకు తెలుస్తుంది డార్క్నెస్ ఎంత ఎక్కువ ఉన్నా సరే వన్ స్మాల్ లైట్ ఈజ్ ఇనఫ్ టు చేంజ్ ఇట్ అన్నది. అండ్ దెన్ మేము కూడా స్లోగా దర్శనం లైన్లోకి జాయిన్ అయిపోయాము. అండ్ ఛాన్స్ ఎవ్రీవేర్. టెంపుల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నో టికెటింగ్ సిస్టమ్. సో నో విఐపి, నో స్పెషల్ దర్శనం. అందరికీ సేమ్ లైన్, సేమ్ ఎక్స్పీరియన్స్. ఫైనలీ మా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ప్రసాదం కూడా కలెక్ట్ చేసుకున్నాం. పులిహార పెట్టారు, టేస్టీ అండ్ సింపుల్. అండ్ ఒఫిషియల్లీ చిల్కూర్ టెంపుల్లో హుండీ సిస్టమ్ అయితే లేదు. బట్ లోపలైతే మాత్రం దక్షిణ గాడ్ కోసం అని చెప్పి కలెక్ట్ చేస్తున్నారు. సో అది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. అండ్ దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, ఈ టెంపుల్లో డివోటీస్ అయిన విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే 11 times ప్రదక్షిణాలు చేస్తారంట. అండ్ విషెస్ ఫుల్ఫిల్ అయిపోయాక 108 times ప్రదక్షిణాలు చేస్తారంట. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ టెంపుల్ విజిట్ అయ్యారా, లేదా మీ విషెస్ ఇలా ఎప్పుడైనా ఫుల్ఫిల్ అయ్యిందా కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఇంకా అలాగా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫుల్ ఆన్ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్, ఐడల్స్, బిండీస్ అండ్ దెన్ జ్యువెలరీ. సో నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. బికాజ్ అమ్మాయిల్ని షాపింగ్ని ఎవరు సపరేట్ చేయగలరో చెప్పండి. సో నేనేం కొన్నాను, ఇఫ్ యు ఆర్ క్యూరియస్ టు నో, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్లో మెన్షన్ చేశాను. అండ్ షాపింగ్ స్టాల్స్ మాత్రమే కాదు, ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. నాట్ లైక్ బర్గర్, పిజ్జాస్ అలాంటివి కాదు, బట్ ఇన్స్టెంట్ ఉసిరికాయలు, రా మ్యాంగోస్, తీగలు. సో ఇవన్నీ చూసైతే నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది, నా విజయనగరం గుర్తొచ్చింది. ఇంకా ఆగుతామా చెప్పండి. ఫాస్ట్గా రా మ్యాంగోస్ అండ్ ఉసిరికాయలు కొనేసుకున్నాము. చాలా యమ్మీగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం తింటున్నాను. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే చిల్కూర్ బాలాజీ ఇస్ వన్ ఆఫ్ దోస్ టెంపుల్స్. ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఫుల్గా కనెక్ట్ అవ్వచ్చు. కిడ్స్కి స్పేస్ ఉంది, ఎల్డర్స్కి డివోషనల్ వైబ్ ఉంది. అండ్ ఫర్ అస్ పర్ఫెక్ట్ బ్రేక్ ఫ్రమ్ సిటీ నాయిస్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్, డెఫినెట్లీ కమ్ హియర్ వన్స్ విత్ యువర్ ఫ్యామిలీ. పీస్, పాజిటివిటీ అండ్ పులిహార గ్యారంటీడ్. అండ్ ఇంత నడిచి ఇంత మాట్లాడి అలిసిపోయాం కాబట్టి లాస్ట్లో కోకోనట్ వాటర్ మ్యాండేట్. ఫైనలీ టైమ్ టు షో వాట్ ఆల్ ఐ బాట్. ఫస్ట్లీ బ్యాంగిల్స్. ఇదైతే నాకు 400 పడింది, బట్ టోటలీ వర్త్ ఇట్. అండ్ దెన్ తీగలు తీసుకున్నాము. ఇవైతే హైదరాబాద్ లోకల్లో అయితే ఎప్పుడు చూడలేదు నేను. అండ్ దెన్ మై ఫేవరెట్ ఉసిరికాయలు అండ్ బిండి. ఇవన్నీ తీసినప్పుడు మా కవర్ ఎగిరిపోయింది. సో పర్ఫెక్ట్ ఫన్నీ ఎండింగ్ టు ద డే. So yes guys, that was our Chilkoour Balaji temple trip. Peaceful, funny and full of small memories. If you haven't visited the temple yet, definitely plan cheyandi, not just for visa but for vibes and peace of mind. So don't forget to like, share and subscribe to Ammu's Daily Diaries. Next vlog lo kaluddam. Until then, stay blessed and happy. Bye.